ఒక ఫైనాన్షియల్ డిస్ట్రక్షన్కి దారి తీస్తుంది. ఇప్పుడు ఏమంటే మనకి వార్లు మీరు అబ్జర్వ్ చేస్తే 1971లో మీకు ఆయిల్ వార్ జరిగిందండి. అబ్జర్వ్ చేస్తే 85లో కూడా మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ల మీద ఒక షాక్ జరిగింది మనకి. ఈవెన్ 92లో మీరు చూసుకున్నా కూడా మళ్ళీ గల్ఫ్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ జరిగినాయి. అప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్ల మీద ఎఫెక్ట్ పడింది. 2009 ఫైనాన్షియల్ వైర్ మీకు తెలిసిందే ఉంది, రిసెషన్ మనం చూసాం కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మేజర్గా అంటే ఎవ్రీ 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఒక రిసెషన్ జరుగుతూనే ఉంటుంది. బట్ మేజర్గా చూస్తే మీరు చెప్పిన 71, 85, 91, 92లో జరిగింది, తర్వాత 2009లో జరిగింది. సో మోస్ట్లీ ఆ టైప్ ఆఫ్ ఇండికేషన్స్ ఉన్నాయంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చాలా వరకు అండి. అంటే నేను చెప్పడం కదా, ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్ ఇస్తాడండి. మీరు అబ్జర్వ్ గోల్డ్మెన్ సాక్స్ జనరల్గా రిసెషన్ వచ్చే అవకాశం ఉందా లేదన్నా, పీడబ్ల్యూఎస్ ఒకటి రిపోర్ట్ ఇచ్చాడండి, డెలైట్ ఒకటి రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్స్ అన్ని నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అందరూ కూడానండి మోస్ట్లీ 50% ఆఫ్ ది ప్రాబబిలిటీ ఉంది మనం సివియర్ రిసెషన్లోకి వెళ్ళే అవకాశం 2027 కూడా ఉంది, ప్రమాదం కూడా ఉంది. ఒక 2026 కదండి, ఎఫెక్ట్ 2027 వరకు ఉంటుంది. ఏ వారు కూడా ఆగుతుంది ఆగదా అనేది అసలు దైవాధీనం. రైట్, అంతే కదండి. యుక్రెయిన్ చిన్న కంట్రీ 4 రోజుల్లో కొట్టేస్తాడన్నారు. 4 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుందండి ఇది. ఇప్పుడు ఇరాన్ ఏమనుకున్నారు సార్, నైజీరియా పట్టుకుపోతే నైజీరియా వెళ్ళి మనం పెట్టుబడులు పెట్టేద్దాం, లేదా అందరూ వచ్చేయండి, గ్యాస్ తవ్వేద్దాం, ఆయిల్ తవ్వేద్దాం, లేకపోతే మొత్తం వెనిజులా చేసేద్దాం అన్నారు. ఏం చేశారు? ఎవడో ఏం చేసలేదు, రూపాయి ఎవడో పెట్టుబడి పెట్టలేదు. అది అలాగే కూర్చుంది. ఇప్పుడు ఇరాన్ ఏముంది పెద్ద తలకని పట్టుకొచ్చేసాం కదా, లేపేసాం కదా, ఏమవుద్ది అన్నారు. ఇవన్నీ ఏంటంటేనంటే 170 మంది చిన్నపిల్లలు చనిపోతే ఇరాన్లో అది ఎమోషనల్ థింగ్ అండి. 100 ఏళ్ళైనా మర్చిపోరాళ్ళు. భారతదేశంలో 10 మంది చంపితే మనం మర్చిపోం కదా. సేమ్ లాజిక్. ఎవడు తప్పు ఎవడు రైట్ అనేది పక్కనట్టండి. వార్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డేంజరస్ సిగ్నల్స్, డేంజరస్ గేమ్. ఇక్కడ ఎవడు తప్పు ఎవడు రైట్ అన్న పర్స్పెక్టివ్లోకి వెళ్ళకపోయినా డెఫినెట్గా ఎప్పుడు అంటే ఎనిమీస్ని పెంచుకుంటున్నట్టే. మనుషులు ఎలాగైతే పెంచుకుంటున్నామో దేశాలు, ఒక దేశం మీద ఇంకొక దేశాలు ఇలా ఎనిమీ సిస్టమ్ ఎప్పుడైతే మీకు పెరిగిందో ఆబ్వియస్గానే మీకు ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది మనకి ఆ రీజియన్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ నేను బతకాల ముందు నేను బతికితేనే పక్కోడికి భోజనం పెట్టగలను అన్న కాన్సెప్ట్ పెరుగుతుంది. రిసెషన్ అనేది మాత్రం డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంది. డాలర్ కూడా అసలు మీకు పతనం అయ్యే అవకాశం చాలా ఎక్కువగానే కనపడుతుంది. రైట్ సురేష్ గారు, బట్ డెఫినెట్గా రైట్ సతీష్ గారు జాగ్రత్తగా ఉంటేనే బెటర్ అండి వీళ్ళందరూ కూడా. అంటే మేబీ డబ్బులు మాత్రం దాచుకుంటారా బాబు అని చెప్పగలను నేను, మనం అయితేనే